15 ఏళ్ల వైజాగ్ అమ్మాయి 25 ఏళ్ల అబ్బాయి లవ్ చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేసినందుకు సూసైడ్ చేసుకుని చనిపోయింది. జూలై 14th నైట్ 16 ఏళ్ల కోల్కతా అమ్మాయి వైజాగ్లో ఆకాష్ బైజూస్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటూ జూలై 14th నైట్ టెర్రస్ మీద నుంచి దూకి చనిపోయింది. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఏపీలో 8,908 మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఇప్పుడేమో రూపశ్రీ. కానీ వాట్ వాస్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 28th మార్చ్ థర్స్డే రాత్రి 2 గంటలకి చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో డిప్లొమా చదువుతున్న రూపశ్రీ అనే 16 ఏళ్ల అమ్మాయి టెర్రస్ మీద నుంచి దూకి చనిపోయింది. సూసైడ్ చేసుకునే రోజు రాత్రి రూపశ్రీ వాట్సాప్ లో తన చెల్లెలికి ఇలా సూసైడ్ నోట్ రాసింది. ఆ మెసేజ్ లో, నేను ఇలా సూసైడ్ చేసుకుంటున్నాను, అక్కడున్న స్టూడెంట్స్ నా ఫొటోస్ ని మాఫ్ చేస్తున్నారు అని, కనీసం లెక్చరర్స్ కి చెప్దామనుకున్నా వాళ్ళు కూడా స్టూడెంట్స్ తో కలిసిపోయారని, నాలానే ఇంకా చాలా మంది ఇలానే బాధపడుతున్నారు, దీనికి సొల్యూషన్ రావాలంటే ఇప్పటికే ఆమె చనిపోయింది. టీమ్ కాలేజ్ ని విజిట్ చేసి అక్కడున్న అమ్మాయిలతో, ఫ్యాకల్టీతో, ఇంకా కొంతమందితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి సరైన క్లూస్ దొరకలేదు. ఆ కాలేజ్ లో ఫ్యాకల్టీ మెంబర్స్ లో కేవలం 2 మగవాళ్ళు ఉన్నారు. సెక్షువల్ హరాస్మెంట్ జరిగే ఛాన్స్ లేదు అని డిప్లొమా సెక్షన్ ప్రిన్సిపల్ డాక్టర్ జి భాను ప్రవీణ్ చెప్పారు.